హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఆర్కే ట్యుటోరియల్ తరపున క్రియేట్ చేసిన రెండో ఛానల్. ఈ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, జాబ్ అలర్ట్స్, ఇంజనీరింగ్ అండ్ అలాగే సెంట్రల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు క్లాస్లో మనం డైలీ జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా టీఎస్ సెట్ తెలంగాణలో సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 2019 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వివరాలను ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నా వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సెట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు. వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోట్ చేసుకొని అప్లై చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. టీఎస్ సెట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ జాబ్స్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చర్ టీఎస్ సెట్ 2019 ఇన్ హైదరాబాద్. లాస్ట్ డేట్ May 6, 2019. ఫ్రెండ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది టీఎస్ సెట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈ, ఎంటెక్, ఎంఈ లేదా ఎంటెక్, సిఎస్సి, ఐటీ బ్రాంచెస్ వాళ్ళు అర్హులు. అలాగే ఎంకామ్, ఎంఏ, ఎంసీఏ, ఎంబీఏ లేదా పీజీడిఎం, అలాగే ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి, ఎల్ఎల్ఎం ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకి అర్హులు. ఈ నోటిఫికేషన్ అనేది 3rd May రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చర్ టీఎస్ సెట్ 2019 జాబ్ ఆపర్చునిటీస్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ. మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్, the test will consist of 2 papers. Both the papers will consist of only objective type questions and will be held in 3 hours. Paper 1 అనేది 50 objective questions ఉంటాయి, each carrying 2 marks. The question paper will be of general nature, intended to access the teaching or research aptitude of the candidate. నెక్స్ట్, సో ఈ పోస్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టీఎస్ సెట్ని ఉస్మానియా యూనివర్సిటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Applications are invited by the Usmania University from eligibility candidates to appear for the Telangana State Eligibility Test TS Set 2019 to be conducted on 5th, 6th, 8th July 2019. ఎగ్జామ్ అనేది 5, 6, 8 తేదీల్లో జూలై మాసంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం www.telanganaset.org వెబ్సైట్లో చూడొచ్చు. నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 27వ తారీఖు మార్చ్ నుండి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పేపర్ 2లో కన్సిస్ట్ ఆఫ్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. పేపర్ 1 అనేది ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. పేపర్ 1లో 100 మార్క్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. అలాగే పేపర్ 2లో 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, 2 marks ఈచ్, విచ్ విల్ బీ బేస్డ్ ఆన్ ద సబ్జెక్టివ్ సెలెక్టెడ్ బై ద క్యాండిడేట్. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ క్వాలిఫైడ్, టోటల్ స్లాట్స్ ఆఫ్ eligibility for assistant professor shall be equal to 6% of the candidates appeared in both the papers of TS set. Next, application fee వచ్చేసి 700 for SC/ST. అండ్ నెక్స్ట్, ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 1000 రూపీస్. నెక్స్ట్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్ ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్. నెక్స్ట్, జాబ్ సమరీ వచ్చేసి జాబ్ ఫుల్ టైం జాబ్ ఇది. టీచర్ లేదా ట్రైనర్ జాబ్ రోల్ వచ్చేసి టీచర్ లేదా ట్రైనర్. ఫ్రెషర్స్ దీన్ని అప్లై చేసుకోవడానికి, ఫ్రెషర్స్ అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎగ్జామ్ వచ్చేసి రిటన్ టెస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఆన్లైన్ టెస్ట్ అనేది లేదు.
ఇంపార్టెంట్ డేట్స్ అనేది నోట్ చేసుకోండి. టీఎస్సెట్ 2019 నోటిఫికేషన్ వచ్చేసి 23rd మార్చ్న రిలీజ్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ March 27, 2019. Last date for submission of online application without late fee May 3rd. ఇది మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది ఫ్రెండ్స్. 7th May 2019 అంటే ఈ నెల 7వ తేదీ వరకు ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీ 13/5/2019 అంటే మే 13వ తేదీ వరకు విత్ లేట్ ఫీ రిజిస్ట్రేషన్తో కలిపి మొత్తం లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ కలిపి 1500 పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విత్ లేట్ ఫీ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ లేట్ ఫీ 21వ తారీఖు వరకు ఫీ అనేది 2000 పే చేసి 21వ తారీఖు వరకు ఈ నెల 21వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అదే 31వ తారీఖు వరకు అయితే 3000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 5th, 6th and 8th July 2019 5, 6, 8వ తేదీల్లో జూలై మాసంలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ ఓసీ వాళ్ళకి 1100, బీసీ వాళ్ళకి 880 880, ఎస్సీ ఎస్టీ PH, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి 550 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సిలబస్ టీఎస్సెట్ 2019 సిలబస్ని చెప్తున్నాను ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ కోడ్ 00, జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ పేపర్ 1. ఇందులో జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృత్, సోషల్ వర్క్. సో ఈ సిలబస్ అనేది మీకు ఈ పోస్ట్లో ఈ ఎగ్జామ్స్ ఈ ఒక పోస్ట్లకి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క సిలబస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. I already told. Environmental science, social work, environmental studies, linguistics. ఇది అడిషనల్గా యాడ్ అయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు టీఎస్సెట్ 2018లో ఈ సబ్జెక్ట్ అనేది ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ కండిషన్స్. ఈ యొక్క ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టీఎస్సెట్కి వాళ్ళకు కొన్ని రూల్స్ అనేది నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. అవి చదువుతున్నాను. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ లెస్ 55 మార్క్స్ వితౌట్ రౌండింగ్ ఆఫ్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ are eligible to apply. However, in case of the backward classes BC or scheduled caste SC, persons with disability PWD categories, candidates who have secured at least 50% marks in master's degree is eligible for this test. So friends, SC ST PWD BC candidates కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 55% మార్కుల కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకున్న వాళ్ళైతేనే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 50% మార్కులు ఉన్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ కోర్స్ ఆర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ క్వాలిఫైయింగ్ మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్
and whose result is still awaited, or candidates whose qualifying examination have been delayed may also apply for this test. However, such candidates will be admitted provisionally and shall be considered eligibility for assistant professor lecturer after they have passed their master's degree examination with at least 55% marks, 50% marks in case of BC, SC, ST, PWD persons with disability category candidates. Such candidates must be admitted provisionally and shall be considered eligible for eligibility assistant professor lecturer after they have passed their master's degree. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మినిమం 55% మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మినిమం 50% మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, ద పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ హూస్ మాస్టర్స్ లెవెల్ ఎగ్జామినేషన్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై 19 September 1991 irrespective of date of declaration of result shall be eligible for relaxation of 5% in aggregate marks, that is from 55% to 50 for appearing in this TS set. Next, candidates are advised to appear in the subject of their post-graduation only. See the list of subject in point 13. ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అనేది చెప్పాను. నెక్స్ట్, candidates are neither required to send any certificates or documents in support of their eligibility nor print out of their application form confirmation page to TS set office. Next, సో ఫ్రెండ్స్, మీకు వెబ్సైట్ అనేది చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్ వెబ్సైట్ www.telanganaset.org అనే వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నోట్ చేసుకోండి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు క్లాస్. జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా TS 2019లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్. ఇలాగే ఇంతకుముందు కూడా మీకు జాబ్ అలర్ట్స్ క్లాస్ అనేది అందించడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా. కరెంట్ అఫైర్స్ క్లాస్, అలాగే సెంట్రల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ క్లాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ప్లేలిస్ట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. పీడిఎఫ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే www.shineindiaarktutorial.com వెబ్సైట్ నుండి ఈ క్లాసుల యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.